కెరియర్లో ఎన్నో విలక్షణమైన సినిమాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ హిందీ చిత్రసీమలో గొప్ప పర్ఫార్మర్ గా గుర్తింపు తెచ్చుకుంది. క్వీన్ అని పిలుపు అందుకుంది. ప్రముఖ దర్శక నిర్మాత సినిమాల్లో నటించేటప్పుడే అతడితో ప్రేమలో పడింది. ఆ ఇద్దరి ఎఫ్ఐఆర్ గురించి మీడియా కోడై కూసింది. పెళ్లైన వాడితో ఈ కులుకులేంటి అంటూ చాలా విమర్శలే వచ్చాయి. అయినా కూడా చివరికి ఆ ఇద్దరూ ఒకటయ్యారు. అప్పటికి భార్యతో ఉన్న మనస్పర్ధల కారణంగా అతడు ఈ హీరోయిన్ కి దగ్గరయ్యాడని ప్రచారం ఉంది. ఈ జంటకు ఇప్పుడు 10 ఏళ్ల వయసున్న కుమార్తె కూడా ఉంది. అప్పటికే పెళ్లైన దర్శక నిర్మాతను పెళ్లాడిన ఈ ప్రముఖ నటి చాలా అవమానాలను ఎదుర్కొంది. కానీ ఇప్పుడు 200 కోట్ల ఆస్తులను కూడగట్టడం చర్చనీయాంశమైంది. దాదాపుగా 3 దశాబ్దాల సుదీర్ఘమైన సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అలరించిన సదరు హీరోయిన్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ లోనూ తనదైన ట్రేడ్ మార్క్ నటనతో మరోసారి ప్రజల్ని అభిమానులను రంజింపజేస్తూ ఉంది. ఈ నటి మరెవరో కాదు, ప్రముఖ దర్శక నిర్మాత ఆదిత్య చోప్రాను పెళ్లాడిన రాణి ముఖర్జీ. ప్రస్తుతం రాణీజీ నికర ఆస్తి విలువ 200 కోట్లు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ క్వీన్ అదరగొట్టేస్తూ ఉన్నారు. తాను నటించే ఒక్కో సినిమాకు ఏకంగా 7 కోట్లు అందుకుంటూ నిరంతరం వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఇటీవలే విడుదలైన మర్దానీ 3కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఒక ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ గా రాణీజీ పవర్ఫుల్ నటనకు ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి. రాణి ముఖర్జీ పోలీస్ పాత్ర శివానీ శివాజీ రాయ్ గా జీవించిందని ప్రశంసలొచ్చాయి. ఈ సినిమా 30 జనవరి 2026న థియేటర్లలో విడుదలైంది. ఇందులో తన పాత్ర కోసం 7 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా సమాచారం. ఆసక్తికరంగా ఈ చిత్రంతో రాణి ముఖర్జీ భారతీయ సినీ పరిశ్రమలో 30 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. రాణి 1996లో రాజాకి ఆయేగి బారాత్ సినిమాతో కెరియర్ ప్రారంభించింది. రాణి ముఖర్జీ ఒక ఏడాదికి సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా సుమారుగా 20 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం రాణి ముఖర్జీ నికర ఆస్తి విలువ దాదాపుగా 200 కోట్లు పైనే ఉంటుందని అంచనా. తన విలాసవంతమైన ఆస్తుల వివరాల్లోకి వెళితే ముంబైలోని జుహూలో సీ ఫేసింగ్ అపార్ట్మెంట్ విలువ సుమారుగా 20 నుండి 30 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఖండాలాలో ఫామ్ హౌస్ విలువ 9 కోట్లు. తన కార్ గ్యారేజ్ లో మెర్సిడీస్ బెంజ్, BMW ఉన్నాయి. సుమారుగా 2.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్ కూడా ఉంది. రాణి ముఖర్జీ తన వైవిధ్యమైన నటనతో జన హృదయాలను గెలుచుకుంటూనే ఉంది. 2025లో మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు మర్దానీ 3తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆదిత్య చోప్రా బాలీవుడ్ లో ప్రముఖ దర్శక నిర్మాత. భారతీయ చిత్రసీమలో 5 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానమున్న యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థానాన్ని దాదాపుగా 10,000 కోట్ల నికర ఆస్తుల రేంజ్ కు తీసుకెళ్లిన ఘనాపాటి గొప్ప బిజినెస్ మ్యాన్. ఆయన కేవలం 4-5 చిత్రాలకు దర్శకత్వం వహించినా కూడా అవన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. కానీ అతడు వందలాది విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అలాంటి వ్యక్తిని పెళ్లాడిన మేటి నటిగా రాణి ముఖర్జీకి ఇప్పుడు సంఘంలో ఒక ప్రముఖ స్థానం ఉంది. తన భర్తకు అపార సంపదలు ఉన్నా కూడా తనకంటూ సొంతంగా ఒక 200 కోట్లు వెనకేసుకున్న నటిగా ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.